ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పల్లె వెలుగు బస్సుల్లోకి వెళ్ళే వారికి అంటే ప్రయాణించే వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తెలిస్తే ఎగిరి గంతేస్తారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం సాధారణంగా చాలామంది బస్సుల్లో ఎక్కువగా జర్నీలు చేస్తుంటారు. ఇక తెలంగాణలో సర్కారు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల బస్సులు ఏ సీజన్లో చూసినా కూడా ఫుల్ రష్గా ఉంటుంది. ఇక మరోవైపు బస్సులో తరచుగా చిల్లర విషయంలో గొడవలు జరుగుతుంటాయి. కండక్టర్ టికెట్లకు సరిపడా చిల్లర ఇవ్వాలని చెప్తున్నా కూడా చాలామంది చిల్లర విషయంలో మాత్రం అసలు పట్టించుకోరు. పైగా కండక్టర్లకు డ్రైవర్లతో గొడవలు కూడా దిగుతుంటారు. చాలాసార్లు బస్సులో టికెట్ విషయంలో గొడవలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే లగ్జరీ బస్సులో దూర ప్రాంతాలకు వెళ్ళే డిలక్స్లు కావచ్చు, సూపర్ డిలక్స్ లగ్జరీ బస్సులో టికెట్ల కోసం స్కాన్ సిస్టమ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాజాగా గ్రామాల్లో ఎక్కువ తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఈ స్కాన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొని వచ్చి ఎందుకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఫోన్పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెడిట్ ఏదైతే డెబిట్ కార్డులతో అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు సైతం ఇక మీదట అయితే అనేది యాక్సెస్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఐటమ్స్ ఏదైతే ఉందో అందులో సాఫ్ట్వేర్ను సైతం అప్డేట్ చేశారనమాట. ప్రయాణికులకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్లు పొందే అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. దీనివల్ల గ్రామాల్లోని ప్రయాణికులు సైతం బస్సులో ఇక మీద చిల్లర సమస్యలతో ఇబ్బందులు దూరమయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుండడం, డబ్బులు తమతో పాటు పెట్టుకోకపోవడం చిల్లర సమస్య ఏర్పడేది. దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద ఆర్టీసీ ఏర్పాటు చేసిన డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ కోడ్తో అన్ని రకాల సేవలను ఇక మీదట పొందవచ్చు అనమాట. ఒకసారి కోడ్ స్కాన్ చేసి ఆర్టీసీ సంబంధించిన 10 రకాల యాప్ వినియోగించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆన్లైన్ బుకింగ్, గమ్యం ఆన్ రైడ్ తదితర సేవలు పొందవచ్చు అనమాట ఆర్టీసీ అధికారులు వెల్లడించారనమాట. సో మొత్తానికి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట.